భారీ తారాగణం. మొత్తానికి ఈ సినిమా అయితే చూశాను. సినిమా ఎలా ఉంది అంటే సినిమాలోని కొన్ని సీన్స్ చూడడానికి బాగా అనిపిస్తాయి, కానీ స్టోరీని తీసుకెళ్ళడం అనేది చాలా స్లోగా తీసుకెళ్లారు. సో దాంతో నాకైతే బోరింగ్ ఫీలింగ్ వచ్చింది. స్క్రిప్ట్ పరంగా మూవీని చూసుకుంటే గుడ్, బట్ నేరేట్ చేయడంలో డైరెక్టర్ మిస్ ఫైర్ అయ్యాడు. ఫస్ట్ హాఫ్ అంతా స్లో నేరేషన్స్తో ముందుకు తీసుకొచ్చారు, కానీ సెకండ్ హాఫ్ మాత్రం సినిమా యొక్క మంచి ట్రాక్లోనే పోతుందిలే అని అనిపిస్తుంది. ఈ సినిమాలో ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా లివింగ్ రిలేషన్షిప్ అనే తప్పుడు దారిలో పోతున్నారనే పాయింట్ చాలా బాగా చూపించారు. కానీ లవ్ స్టోరీ విషయానికి వస్తే రొటీన్గానే ఉంది. నాకైతే ఎందుకో కొద్దిగా కూడా ఎక్కలే. సినిమా యొక్క స్టోరీ లైన్ ఏంటంటే లవ్ ఫెయిలియర్ అయిన హీరో వాళ్ళ నాన్న అతనికి తెలిసిన వాళ్ళ అమ్మాయితో పెళ్లి చేద్దామని అనుకుంటాడు. కాకపోతే హీరో ఏం చేస్తాడు, దానివల్ల ఏమేం జరుగుతాయి అనేది మెయిన్ స్టోరీ. నాకు సినిమాలో నచ్చిన థింగ్స్ వచ్చేసి అనవసరమైన కొన్ని సాంగ్స్, ఇంకోటి వచ్చేసి స్క్రీన్ ప్లే. స్టోరీ తగ్గట్టు స్టోరీ నేరేషన్ ఉండుంటే బాగుండేది, కానీ లేదు. అండ్ ఇంకొన్ని అనవసరమైన కామెడీ సీన్స్, అండ్ ఇంకొన్ని వచ్చేసి స్టోరీకి అవసరం లేని సీన్స్. ఇవి సరిగ్గా చూసుకుంటే మాత్రం సినిమా పక్కా ఎంగేజింగ్గా ఉండేది. బట్ దీనిలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు. నెక్స్ట్ వచ్చేసి నాకు సినిమాలో అసలు ఏం నచ్చింది అంటే ఫస్ట్ అయితే స్టోరీ లైన్, నెక్స్ట్ కొన్ని కామెడీ సీన్స్. కొన్ని మాత్రం అవసరమయ్యే కామెడీ సీన్స్ ఇక్కడ అనేవి కూడా ఉంటాయి, బట్ సినిమాలో కవర్ చేసుకొచ్చారు. సినిమాలోని 2 సాంగ్స్ బాగుంటాయి, అండ్ సినిమాలో చేసిన హీరో అండ్ హీరోయిన్ యాక్టింగ్ బాగుంటుంది. ఈ సినిమా యొక్క డ్యూరేషన్ వచ్చేసి 2 hours 24 minutes ఉంది. సినిమాలో 4 స్టోరీస్ ఉంటాయి, వాటిని కనెక్ట్ చేస్తూ బాగానే చూపెట్టాడు డైరెక్టర్. కానీ నేరేషన్ పరంగా చూసుకుంటే ఒక స్లో పేస్ ఫీలింగ్ వచ్చింది. స్క్రిప్ట్ పరంగా చూసుకుంటే మాత్రం బాగుంటుంది, కానీ దాన్ని తీసే విధానంలో డైరెక్టర్ మిస్ ఫైర్ అయ్యాడు. ఈ సినిమా నాకు ఎలా అనిపించిందంటే స్టోరీ బాగుంది, కానీ సీన్స్ ద్వారా స్టోరీని గుంజడం అవసరమా అని అనిపించింది. సో ఫైనల్లీ భారీ తారాగణం సినిమా స్లో పేస్ మూవీ నచ్చే వాళ్ళకు నచ్చుతుంది. భారీ తారాగణంపై నా ఒపీనియన్ ఇది. నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.15 out of 5. సో అది మ్యాటర్. మా రివ్యూ కానీ నచ్చితే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. బై బాయ్.